హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ వాళ్ళకి వెళ్తే మనమైతే ఈ బ్లాగ్లో ఏం చూడబోతున్నాం అంటే మన న్యూ గాజ్వాక్ ఉంది కదా, న్యూ గాజ్వాక్లో మసీద్ రోడ్ నుంచి మన నావల్ క్యాంటీన్ ఉంది కదా, ఇండియన్ నావల్ క్యాంటీన్ మన విశాఖపట్నంలో, అక్కడ దాకా బ్లాగ్ని చూడబోతున్నాం అనమాట. అంటే మిడిల్లో ఉండే డెవలప్మెంట్స్, ఇంకా రోడ్స్, తర్వాత ఏ ప్లేసెస్ ఉన్నాయి, ఇంకా రోడ్స్ ఎలా ఉన్నాయో చూడబోతున్నాం. అండ్ ఇంకా లేట్ చేయకుండా రైడ్ వ్యూలోకి వెళ్దామా, రైడ్ వ్యూలోకి వెళ్ళి అండ్ రైడ్ వ్యూలో వ్యూని ఎంజాయ్ చేద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, మనమైతే మన గాజ్వాక్ దగ్గర, మన న్యూ గాజ్వాక్ దగ్గర మసీద్ ఉంది కదా, ఆ మసీద్ దగ్గర ఉన్నాం. ఈ మసీద్ దగ్గర నుంచి మనం అలా ముందుకెళ్ళి నావెల్ క్యాంటీన్ చూడబోతున్నాం. అండ్ ఈ రోడ్ మధ్యలో ఎలాంటి డెవలప్మెంట్స్ అని అయ్యాయో, లేకపోతే ఇంకా ఈ రోడ్ ఎలా ఉందనేది చూడబోతున్నాం అనమాట. ఇంతకుముందు ఈ రోడ్ని మీకు ఎప్పుడు చూపించలేదు, ఫస్ట్ టైం చూపిస్తున్నాను. ఇంకా ఇలా మనం ముందుకు వెళ్తే ఈ రోడ్లో మనకి రైట్ సైడ్లోనే భారత్ పెట్రోలియం ఉంటుంది. ఆ తర్వాత మనకి ఇంకొక మసీద్ కూడా కనబడుతుంది. అక్కడ నుంచి మనం మసీద్ కనబడుతుంది చూసారా, అక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాం అనుకోండి, మనం అక్కడికి వెళ్తామంటే పెద్దగంటేడి వెళ్తాం. పెద్దగంటేడి అంటే తెలుసు కదా మీకు, అక్కడ కొన్ని ఫ్యాక్టరీస్ అవి ఉంటాయి. అలా మనం అచ్చుతాపురం కూడా వెళ్ళొచ్చు. ఇంకా మనం యారాడ బీచ్ కూడా అటు సైడ్ నుంచి వెళ్ళొచ్చు, కానీ అది లాంగ్ రూట్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. కానీ ఇలా వెళ్తే మాత్రం మనకి సింపుల్ రూట్ ఉంటుంది యారాడ బీచ్కి. ఎలా వెళ్ళాలి కూడా చూపిస్తాను. ఇంకా ఇక్కడ మనం లెఫ్ట్ చూసుకుంటే ఒక రూట్ కనబడుతుంది. ఇలా వెళ్తే మనం మింది వెళ్తాం. ఇంకా ఇలా వెళ్తే మనం నేషనల్ హైవే కూడా కనెక్ట్ అవుతాం అనమాట. నేషనల్ హైవే కనెక్ట్ అయ్యే ముందు మనకి ఈ రూట్లో ఏముందంటే బెంజ్ షోరూమ్ ఉంది. ఈ రోడ్ని ఏమంటారంటే జిఎన్టీ రోడ్డు లేదా హై స్కూల్ రోడ్ అంటారు. మనం ఈ రోడ్లో స్ట్రైట్గా వెళ్తే నావెల్ డాక్యార్డ్ ఉంది కదా, డాక్యార్డ్కి వెళ్తాం. అలానే నావెల్ క్యాంటీన్కి వెళ్తాం. అండ్ అలానే మనం ఎక్కడికి వెళ్తామంటే మన కన్వర్ట్ జంక్షన్ కదా, అక్కడ దాకా వెళ్ళిపోవచ్చు. కానీ నేనైతే మీకు ఇప్పుడు నావెల్ క్యాంటీన్ దగ్గర తీసుకెళ్ళి అక్కడితో ఈ బ్లాగ్ని రన్ చేస్తాను. రేపటి బ్లాగ్లో నావెల్ క్యాంటీన్ నుంచి కన్వర్ట్ జంక్షన్ దాకా వెళ్తాను. ఎందుకంటే రెండు కంబైన్గా చూపిస్తే మీకు మొత్తం క్లియర్గా చెప్పలేను. అండ్ చాలా ప్లేసెస్ మిస్ అవుతాను. లెఫ్ట్లో చూడొచ్చు మనకి ఆంజనేయ స్వామి వారి టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ అంట. కుదిరితే ఒకసారి విజిట్ చేయండి అండ్ దర్శనం చేసుకోండి. చూసారా, టెంపుల్ చూడటానికి చాలా బాగుంది. మీలో ఎవరైనా వెళ్ళిన టెంపుల్కి కామెంట్ చేయండి. చూస్తున్నారుగా దేవాలయాన్ని, శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయం. ఇంకా ఇక్కడ నుంచి మనం ఇలా ముందుకు వెళ్తే మనకి ఈ రూట్లో ఒక మిలిటరీ స్కూల్ ఉంటుంది, అదే నేవీ స్కూల్ ఉంటుంది. తర్వాత ఇంకా ఎయిక్సెలా ఉంటుంది, ఐఎన్ఎస్ ఎయిక్సెలా, అది కూడా చూపిస్తాను. ఇదిగోండి ఐఎన్ఎస్ ఎయిక్సెలా ఉంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి చాలామంది క్రికెట్ ఆడుతుంటారు. గ్రౌండ్ ఉంటుంది చాలా పెద్దది, చాలా బాగుంటుంది. ఇంకా ఈ రూట్లో ఎక్కువ బస్సెస్ తిరుగుతూ ఉంటాయి. మనకి ఈ రూట్లో బస్సెస్ కొరత ఉండదు. ఇంకా మనకి బస్ నెంబర్ అయితే చెప్పలేం, కానీ బస్సెస్ అయితే మాత్రం తిరుగుతూ ఉంటాయి. చూస్తున్నారు కదా, బస్సులు లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి, రైట్ సైడ్లో కనిపించాయి మనకైతే. మనమైతే మార్నింగ్ 12 ఆ టైంకి ఈ రూట్లో వెళ్తున్నాం. ఆ టైంలో వెళ్తున్నప్పుడు ఇలా ఉంది. ఇంకా మనకి మిడిల్లో చూడొచ్చు, ఇక్కడైతే మనకి మిడిల్లో ఒక డివైడర్ కడుతున్నారు. అండ్ మిడిల్లో చెట్లు ఖచ్చితంగా వేస్తారు, ఎందుకంటే అంత ప్లేస్ ఉంది కాబట్టి. చెట్లు వేస్తే మాత్రం చాలా బాగుంటుంది, గ్రీనిష్గా ఉంటుంది. అండ్ ఆ వర్క్స్ అవుతున్నాయి, డెవలప్మెంట్ వర్క్స్. లెఫ్ట్లో మనకైతే ఎస్ఆర్ పెట్రోల్ బంక్ ఉంది. సో ఎస్ఆర్ దాటిన తర్వాత మనకు ఒక ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కూడా ఉంటుంది. అండ్ అది దాటిన తర్వాత మనకి ఏముంటుందంటే మన హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది. హెచ్పి పెట్రోల్ బంక్ చాలా ప్యూర్ పెట్రోల్ ఉంటుంది. అక్కడైతే మంచి మైలేజ్ వస్తుంది అక్కడ పెట్రోల్ కొట్టించుకుంటే. కానీ మన పెందుర్తి నుంచి గాజువాక్ దగ్గర పెట్రోల్ కొట్టించుకోవాలంటే అది సాహసం అని చెప్పాలి. కానీ ఎప్పుడైనా అడవి వెళ్తే మాత్రం కొట్టించుకోవడం చాలా మంచిది. ఇంకా మనం మిడిల్లో చూడొచ్చు, మనకి ఒకవైపే ఊహలు అయితే కట్టారు ఆ డివైడర్, మిగిలిన కూడా కన్స్ట్రక్ట్ చేసి అండ్ మధ్యలో మొక్కలేస్తే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇదంతా కూడా అక్కడక్కడ చెట్లులా కనబడుతుంది. ఎక్కువ రెండే కనిపించట్లే, మిడిల్లో చెట్లు వస్తే మాత్రం సూపర్ ఉంటుంది. లెఫ్ట్లో చూసే ఉంటారు, మనమైతే ఇండియన్ ఆయిల్ని దాటాం. ఇండియన్ ఆయిల్ దాటిన తర్వాత మనకి తర్వాత వచ్చేది హెచ్పి పెట్రోల్ బంక్ వస్తుంది. అది దాటిన తర్వాత యారాడికి వెళ్ళే రూట్ వస్తుంది. సో యారాడికి వెళ్ళాలంటే అక్కడ నుంచి అరౌండ్ ఒక 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. ట్రావెల్ చేస్తే మనం యారాడికి వెళ్తాం. అండ్ యారాడికి వెళ్ళేటప్పుడు ఒక కొండ ఎక్కి దిగాలి, అప్పుడు మనకి యారాడ వస్తుంది. అది చాలా అడ్వెంచరస్గా ఉంటుంది యారాడ రూట్ అయితే. మీరు ఎప్పుడైనా వెళ్ళుని ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నేను ఇంతకుముందు వెళ్ళాను, నా ప్రీవియస్ వ్లాగ్ ఉంటుంది, కుదిరితే మీరు చూడండి. ఇదంతా కూడా మనకి శ్రీహరిపురం తర్వాత న్యూ గాజ్వాక్లోకి వస్తుంది. ఇంకా ఇలా వెళ్తే మనకి నావెల్ డాక్యార్డ్ కూడా వస్తుంది. నావెల్ డాక్యార్డ్ని మీకు రేపటిలో చూపిస్తాను. అండ్ యాక్చువల్గా ఆ రూట్లో వీడియోస్ అయితే తీయకూడదు, బట్ ఏంటంటే నేను ఓన్లీ రోడ్ వీడియో చేస్తాను అనమాట. ఎందుకంటే అది నావీకి సంబంధించింది కదా, వాళ్ళు కానీ చూస్తే ఆ వీడియోస్ డిలీట్ చేయడం అని కానీ, లేకపోతే మొత్తం చెక్ చేస్తారు వీడియో అంతా కూడా. ఎందుకంటే నావీకి సంబంధించిన వీడియోస్ని తీశారని చెప్పేసి. అండ్ నావీ
నావెల్ డాక్యార్డ్ ఉంది కదా, నావెల్ డాక్యార్డ్లోకి మనల్ని ఎంటర్ చేయనివ్వరు మొబైల్స్ తోటి. మనం ఓన్లీ నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ మనం వెహికల్తో వెళ్ళాలంటే మనకి ఒక పాస్ అయితే ఉండాలి. అంత ఈజీగా అయితే మనం లోపలికి వెళ్ళాం. ఇంకా మనం చూసుకోవచ్చు రైట్ సైడ్లో మనకి చెప్పే కదా ప్యూర్ పెట్రోల్ దొరుకుతుంది ఇక్కడ. అండ్ మన పెట్రోల్ మన సిటీలో దొరుకుతుంది కదా, దానికన్నా ₹1 పెంచి ఉంటుంది. అండ్ దానికన్నా చాలా బాగుంటుంది, మంచి మైలేజ్ వస్తుంది. మేము ఒకసారి ట్రిప్కి వెళ్ళినప్పుడు ఇక్కడే ఫిల్ చేయించాం. అండ్ మంచి మైలేజ్ వచ్చింది మా కార్ అయితే. మీరు చూసారా మిడిల్లో చెట్లు అయితే వచ్చాయి, చెట్లు ఉంటే బాగుంది కదా. ఇంకా మనకి లెఫ్ట్లో చూసుకుంటే హెచ్పికి సంబంధించిన ఆఫీస్ ఉంది. ఇంకా బిల్డింగ్స్ కూడా ఉన్నాయి లోపలికి. ఇది హెచ్పి వాళ్ళకి సంబంధించిన ఆఫీస్ అనమాట. ఇంకా మనం ఇలానే ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్లో స్కూల్ ఉంటుంది. అందుకే ఈ రోడ్ని హై స్కూల్ రోడ్ అన్నారు. అండ్ ఇంకా జిఎన్టీ రోడ్ అన్నారు. ఇంకా మీలో ఎవరికైనా జిఎన్టీ అంటే ఏంటో ఒక కామెంట్ చేయండి, తెలిస్తే. నాకైతే తెలీదు, అందుకే నేను జిఎన్టీ రోడ్ అని చెప్తున్నాను. ఇంకా మీకు చెప్పే కదా యారాడికి వెళ్ళే రూట్ ఏంటని చెప్పేసి. మీకు యారాడికి వెళ్ళే రూట్ తెలియాలంటే బాగా గుర్తేంటంటే మన హెచ్పి పెట్రోల్ బంక్ చూపించాయి కదా, ఆ హెచ్పి పెట్రోల్ బంక్ దాటిన తర్వాత మనకి రైట్ సైడ్లో రూట్ ఉంటుంది. అండ్ మనం వెళ్తున్నప్పుడు మనకి లెఫ్ట్లో బోర్డు కూడా కనిపిస్తుంది, యారాడికి ఇటు వెళ్ళాలని చెప్పేసి. యారాడ బీచ్ అని చెప్పేసి రైట్కి యారో ఉంటుంది, అది చూసి మనం ఆ రూట్లో వెళ్తే యారాడ బీచ్కి వెళ్ళొచ్చు. ఇంకా మనకైతే రైట్ సైడ్లో ఇండియన్ కోస్టల్ గార్డ్ ఆఫీస్ ఇది ఉంటుంది. ఇక్కడ మనకి ట్రైనింగ్ అయితే ఇస్తారనుకుంటా ఇండియన్ కోస్టల్ గార్డ్స్కి. ఇది మెయిన్ ఆఫీస్. ఇంకా ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తే మనకి ఒక హాస్పిటల్, ఇంకొక స్కూల్ కూడా వస్తుంది. మనం యారాడ బీచ్కి వెళ్తాం కదా, యారాడ బీచ్కి వెళ్ళే లెఫ్ట్లోనే మనకి ఈ హాస్పిటల్ ఉంటుంది, అలానే స్కూల్ కూడా ఉంటుంది. ఇంకా మనం ఈ రూట్లో చూసుకోవచ్చు, లెఫ్ట్లో మనకైతే కనబడుతుంది చూసారా, అదంతా కూడా హెచ్పి రిఫైనరీ అనమాట. మనం స్టార్టింగ్లో చూసామా హెచ్పి గ్యాస్ అని చెప్పేసి, హెచ్పి అని సింబల్ చూసాం కదా, అక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం అంతా మనకి హెచ్పి రిఫైనరీ ఉంటుంది. ఇదంతా కూడా మనకి మల్కాపురం ఏరియా వస్తుంది. మల్కాపురం, శ్రీహరిపురం, తర్వాత సింధియా, ఇవన్నీ వస్తాయి. సింధియా అయితే మనకి ఎక్కడ వస్తుందంటే మన నావెల్ క్యాంటీన్ కదా, ఆ దగ్గరలో వస్తుంది సింధియా. దాని తర్వాత మల్కాపురం వస్తుంది, ఆ తర్వాత శ్రీహరిపురం వస్తుంది. ఆ తర్వాత అలా ముందుకు వెళ్తే మనం గాజువాక్ వెళ్తాం, అదే న్యూ గాజువాక్కి వెళ్తాం. ఇంకా చూడొచ్చు ఇక్కడ మనకు ఒక ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కనబడుతుంది. ఈ పెట్రోల్ బంక్ దాటిన తర్వాత మనకు బోర్డు కనబడుతుంది లెఫ్ట్లోని. ఆ బోర్డు ఏంటంటే యారాడ బీచ్ దారి అని చెప్పి. సో ఆ రూట్లో అలా వెళ్ళిపోయి ఉంటే యారాడ బీచ్కి వెళ్ళిపోవచ్చు. ఇంకా మనకి రైట్ సైడ్లో మీకు చెప్పే కదా హాస్పిటల్ ఇంకా స్కూల్ ఉంటుందని చెప్పేసి, ఇది స్కూల్. మనకి హాస్పిటల్ యారాడ బీచ్ బోర్డుని దాటిన తర్వాత ఉంటుంది అనుకుంటా. అండ్ ఎగ్జాక్ట్గా మనం చెప్పలేకపోతున్నాం, ఎందుకంటే మనం తక్కువ కదలడం జరిగింది, అందువల్ల మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. కానీ ఆ దగ్గరలోనే ఉంటాయి అవన్నీ కూడా. మనం చూడొచ్చు లెఫ్ట్లో మనకి చిన్న బోర్డు కనబడుతుంది ఇప్పుడు యారాడ బీచ్ అని చెప్పి. అక్కడ గ్రీన్ బోర్డు కనబడుతుంది చూసారా, ఆ గ్రీన్ బోర్డులోనే ఉంటుంది యారాడ బీచ్ అని చెప్పేసి. సో అదిగోండి యారాడ బీచ్ అని చెప్పింది. అండ్ రైట్కి యారో చూపిస్తుంది. ఇంకా మనం రైట్ సైడ్ చూసుకుంటే అటు సైడ్ రూట్ కనబడుతుంది చూసారా, ఆ రూట్లో వెళ్తే మనం యారాడ బీచ్కి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కానీ అక్కడ నుంచి 10 కిలోమీటర్స్ దగ్గర వెళ్ళాలి. అలా వెళ్తే మనం యారాడ బీచ్కి వెళ్తాం. ఇంకా మనం ఆల్మోస్ట్ మన నావెల్ క్యాంటీన్ దగ్గరికి వచ్చాం అనమాట. ఇంకా మనం చూసుకుంటే రైట్ సైడ్లో మనకి నావీ క్వార్టర్స్ ఉన్నాయి. సో చూసారా, లోపలికి వెళ్తే నావీ క్వార్టర్స్కి వెళ్తాం. అండ్ అక్కడ పెద్ద గేట్ ఉంటుంది, ఆ గేట్ని దాటుకుని లోపలికి వెళ్ళడం కొంచెం కష్టమే, అండ్ మనల్ని అయితే పంపించరు. ఇంకా ఇలా ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ రూట్ ఉంటుంది, అలా వెళ్తే మనం నావెల్ క్యాంటీన్కి వెళ్తాం. అలాగే ఎక్కడికి వెళ్తాం అంటే మన ఉంది కదా డాక్యార్డ్, నావెల్ డాక్యార్డ్కి అక్కడ నుంచి మనం అలా కన్వర్ట్ జంక్షన్కి వెళ్తాం. ఆ రూట్ మొత్తం చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మీకు ఆ ప్రీవియస్ వ్లాగ్లో చూపించాను, అదేంటంటే మన శీలానగర్ రోడ్డు, మన కన్వర్ట్ జంక్షన్ నుంచి శీలానగర్ దాకా వెళ్ళాం, ఆ రూట్ చూపించాను. మీరు ఒకళ్ళు చూడకుండా ఉంటే ఆ వీడియోని చూడొచ్చు, నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంచుతాను. ఇంకా మనం రైట్ సైడ్లో చూసుకోవచ్చు, మనకు గోడ కనబడుతుంది చూసారా, ఆ లోపలంతా సింధియా అనమాట. మనకి బోర్డు కనిపిస్తుంది, ఆ బోర్డు కూడా మీకు నేను చూపిస్తాను. రైట్లో మనం చూస్తే మనకి కనబడుతుంది సింధియా. ఇక్కడ నుంచే మనం లెఫ్ట్కి వెళ్ళాలి, మనకి చూపిస్తుంది కూడా ఎలా వెళ్ళాలి అనేది. ఆ ముందు సర్కిల్లా ఉంటుంది, అది కనబడుతుంది చూసారా. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే మనం నావెల్ డాక్యార్డ్కి వెళ్తాం, అలాగే నావెల్ క్యాంటీన్కి వెళ్తాం. ఇంకా ఈ రూట్లోనే మనకి నావెల్ పార్క్ కూడా ఉంటుంది. కానీ నావెల్ పార్క్ వెళ్ళాలంటే మనకంటూ ఒక పాస్ ఉండాలి, లేకపోతే మనం లోపలికి వెళ్ళొచ్చారు. ఎందుకంటే ఓన్లీ నావీ వాళ్ళకి ఆ పార్క్ అనమాట. ఇంకా ఇక్కడ నుంచి గ్రీనరీ మాత్రం చాలా బాగుంటుంది, అదైతే మీకు నేను రేపటి వ్లాగ్లో చూపిస్తాను. అండ్ ఇదిగోండి, ఇదే నావెల్ పార్క్. సెక్యూరిటీ చెక్ కూడా ఉంటుంది బయట, చూస్తున్నారు కదా, సెక్యూరిటీ కూడా ఉన్నారు బయట. ఇంకా ఇక్కడ నుంచి ఇలా కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి రైట్ సైడ్లో ఏముంటుందో తెలుసా, ఇండియన్
నావల్ క్యాంటీన్ కాంప్లెక్స్ ఉంటుంది. ఇక్కడ మనకి నావీ కార్డు ఉంటే మనకి అన్ని తక్కువగా దొరుకుతాయి కొన్ని ఐటమ్స్. సో అక్కడ చూస్తే మనకి INCS కాంప్లెక్స్ అని ఉంది, ఇండియన్ నావల్ క్యాంటీన్ సర్వీసెస్ కాంప్లెక్స్. అక్కడ అన్నీ మనకి తక్కువగా దొరకబడును. ఇది మన గాజువాక రోడ్. ఫ్రెండ్స్, వీడియో చివరిదాకా చూసారు కదా. ఈ వీడియోలో ఏమైనా తప్పుగా చెప్పనుంటే కామెంట్ చేయండి, నేను కరెక్ట్ చేయండి. అండ్ ఇంకా మీకు ఏం తెలియకపోతే అది కామెంట్ చేయండి, నేను కామెంట్ రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేసేయండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. బై.